ప్రసాద్ అండి. మేము మార్పు కోసమని రేవంత్ రెడ్డి గారిని తిరిగి ఎక్కిస్తే మేము సోషల్ వెల్ఫేర్‌లో చేస్తాము. మామూలు ఉద్యోగాల నుంచి తీసేసి రోడ్ల బాట తిరిగి రెజ్యూమ్‌లు పట్టుకొని తిరుగుతున్నామండి. హ్మ్. మార్పు కావాలంటే మా నోట్లో మన్ను కొట్టిండు. ఇదే మార్పు మాకొచ్చింది. హ్మ్. అంటే ఏ విధంగా నష్టపోయారు మీరు? ఏ విధంగా నష్టపోయామంటే మేము సోషల్ వెల్ఫేర్‌లో మేము నీట్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాము. హ్మ్. జాయిన్ అయిన తర్వాతకి మమ్మల్ని నాన్ జాయినింగ్ పోస్ట్‌లో అని చెప్పేసి మమ్మల్ని సెక్రటరీ అలుగురు వర్షిణి మేడం మమ్మల్ని అందరినీ తొలగించేసింది. హ్మ్. ఇక ఉద్యోగాల కోసం అంటే తిరుగుతున్నాం. నిరుద్యోగులకు కూడా నేను వస్తే భర్తీ చేస్తాను ఏం అన్న రాజ్యం చేసిండండి కదా! కొన్ని అంటే ఆ రోజు కేసీఆర్ గారు వేసిన ఉద్యోగాలే భర్తీ చేసిండు. కొత్తగా ఈయన వేసిన నోటిఫికేషన్లు అయితే ఏం లేదు. హ్మ్. సో ఈయనకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ మరి ఇక రెండేనండి. ఆ మార్పు అన్న ఆయన అట్లే చేసిండు, ఈయన అట్లే చేసిండు. ఆయన కాలంలో 10 ఏళ్ళు అట్లే ఉంది, ఈయన కాలంలో 15 నెలలు అట్లే ఉంది. నిరుద్యోగులు ఎప్పుడు కూడా అట్లే ఉన్నాయి. తెలంగాణ మాకు రక్తంలోనే పోరాటం ఉంది. మా తాతల కాంచి కూడా మేము పోరాటి తెచ్చుకునేది తప్ప ఏమీ లేదు. ఇక అంతే. అంటే తెలంగాణ వస్తే స్వేచ్ఛ వస్తుంది. తెలంగాణ వస్తే మనదే వచ్చిందండి కానీ అవుతుందని. ఎవరికి బాగుపడ్డారంటే ఇక మన జెండాలు మోసిన వాళ్ళు బాగుపడ్డారు. విద్యార్థులందరూ కూడా అమరులై ఉన్నారు. వాళ్ళ లక్ష్యాలు అయితే ఇంతవరకు ఏది సాధించబడలేదని నా అభిప్రాయం. ఓకే. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఓయూ క్యాంపస్ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉండే అని చెప్పారు. అది అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చి అది ఏదైతే ఉందో ఖాళీ చేస్తామని చెప్పుకొచ్చిన రోజు ఏమంటే అది నుంచి భవిష్యత్తులో చూడాలి మరి వాళ్ళు ఏం వేస్తారో ఏం చేస్తారో అయితే మాకు తెలియదండి. ఆ, ఇప్పుడు నాకు 50 ఏండ్లు వచ్చినాయండి. ఇక రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాము, ఇక రెజ్యూములు పట్టుకొని తిరుగుతున్నాం. ఉన్న ఉద్యోగాలు కూడా వీకేశారు. ఇక మేము సోషల్ వెల్ఫేర్ లో చేశాము. ఇంకా లేదండి. అంటే ఉద్యోగాల భర్తీ విషయానికి వస్తే మరి చేసే ఇప్పుడు ఆ ఉద్దేశమైన ఉందంటారా మరి? చెప్పలేమండి. ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో వాళ్ళు వచ్చినా చాలా లొసుగులు ఉంటాయి. కోర్టుకు పోతాడా వచ్చేసరికి ఎవరు జాయిన్ అవుతారో ఎవరు జాయిన్ అవ్వరో కూడా అది అర్థం కాని పరిస్థితి అండి. తీరా మెరిట్ లిస్ట్ పెట్టినాక కూడా మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది.